హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసానండి. ఆర్టీసీ డ్రైవర్ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వాళ్ళకి రిజల్ట్ అయితే వచ్చేసింది అనమాట. మరి ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, ఇంకా ఎన్ని పోస్టులు ఖాళీగా మిగిలిపోయాయి, మరి వాటికి అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి, క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చూసేద్దాం. అలాగే మీ యొక్క రిజల్ట్ ఎలా చెక్ చేసుకోవాలి అనేది కూడా చూసేద్దామండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే డీటెయిల్స్ అన్ని కూడా క్లారిటీగా అర్థమవుతాయండి. అండ్ మర్చిపోకుండా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరే చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా చాలా మందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అండ్ కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్స్, అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. సో ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్ లోకి అయితే వెళ్ళిపోదామండి. ఇంకో విషయం అండి, వీడియో పూర్తిగా చూస్తేనే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయండి. అండ్ ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి. నిరుద్యోగులకు భారీ శుభవార్త అని చెప్పుకోవచ్చు అండి. తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్ఫర్ కార్పొరేషన్ అంటే TGSRTCలో 1743 డ్రైవర్ శ్రామిక పోస్టుల కోసం ఫలితాలు అయితే రిజల్ట్ విడుదలైందనమాట. తెలంగాణలో రోడ్డు రవాణా శాఖ నుంచి డ్రైవర్ మరియు శ్రామిక 1743 ఉద్యోగాల కోసం ఫలితాలు ఇప్పుడే విడుదలయ్యాయండి. ఇందులో మొత్తం కూడా 1604 మంది సెలెక్ట్ అయ్యారనమాట. ఇంకా 139 ఉద్యోగాలు ఇంకా ఖాళీగానే ఉండిపోయాయండి. అలాగే రిజల్ట్ అండ్ కట్ ఆఫ్ డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేసుకోవడానికి ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఎంపికైన అభ్యర్థులు 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు అటెస్టేషన్ ఫామ్ పూర్తి చేసి ఫిల్అప్ చేయాలన్నమాట. అలాగే గెజిటెడ్ అధికారితో ధృవీకరించిన 3 సెటిల్ ఫామ్స్ ను అలాగే సర్టిఫికేట్స్ ను ఆగస్టు 15న సంబంధిత ఆఫీస్లో సబ్మిట్ చేయాలన్నమాట. సో మీరు సెలెక్ట్ అయితే కనుక కంపల్సరీ చేయవలసిన ఈ పనులండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అటెస్టేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఆ ఫామ్ తీసుకుని ఫిల్అప్ చేయాలండి. అలాగే గెజిటెడ్ అధికారితో ధృవీకరించిన 3 సెటిల్ ఫామ్స్ ను సర్టిఫికేట్స్ ను ఆగస్టు 17వ తేదీన సంబంధిత ఆఫీస్లో సబ్మిట్ చేయాలన్నమాట. మీరు సెలెక్ట్ అయిపోయారు కదా, మాకు జాబ్ వచ్చేసింది కదా అనుకుంటే సరిపోదండి. నెక్స్ట్ చేయవలసిన ప్రాసెస్ అయితే ఇదనమాట. ఇవి చేయకపోతే నెక్స్ట్ మిమ్మల్ని అయితే జాబ్లోకి తీసుకోరండి. నెక్స్ట్ ఆర్టీసీ డ్రైవర్ అలాగే శ్రామిక్ రిజల్ట్స్ అయితే వచ్చేసాయి కదా, మరి ఎలా చెక్ చేసుకోవాలనేది కూడా ఇక్కడ తెలుసుకుందామండి. ముందుగా అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయాలన్నమాట. సో ఇక్కడ రౌండ్ అప్ చేసి చూపిస్తున్నాను. యాజ్ ఇట్ ఈస్ మీరు క్రోమ్లో సెర్చ్ చేయగానే మనకి హోమ్ పేజ్లో డ్రైవర్ అండ్ శ్రామిక్ రిక్రూట్మెంట్ 2026 అని కనిపిస్తుందండి. అక్కడ TGSRTC ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. సో దానిపై క్లిక్ చేయగానే మనకి సెలక్షన్ లిస్ట్, కట్ ఆఫ్ మార్క్స్ ఇవన్నీ కూడా క్లియర్గా కనిపిస్తాయి అన్నమాట. చూడండి, డ్రైవర్ లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్, షార్మిక్స్లో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ గురించి, డ్రైవర్లో సెలెక్ట్ అయిన కట్ ఆఫ్స్ గురించి ఇలా అన్నీ కూడా మనకి క్లియర్గా కనిపిస్తాయి అనమాట. మీకు దేని యొక్క అంటే మీరు ఏ జాబ్కి అప్లై చేసుకున్నారో, ఏ పోస్ట్కి అప్లై చేసుకున్నారో మీకు తెలుస్తుంది కదా. ఒకవేళ డ్రైవర్ పోస్ట్కి అప్లై చేసుకున్నారంటే లిస్ట్ ఆఫ్ సెలెక్ట్ క్యాండిడేట్స్ అని ఉంటుంది. జస్ట్ దానిపై క్లిక్ చేయగానే మాకు డ్రైవర్లో సెలెక్ట్ అయిన నేమ్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా కనిపిస్తాయి అనమాట. సో దాన్ని మీరు PDF కూడా తీసుకోవచ్చు. మీ నేమ్ ఉంటే కనుక కంపల్సరీ చేయవలసిన 2 పనులు అయితే తప్పకుండా చేయండి. ముందుగా అటెస్టేషన్ ఫామ్ ఫిల్అప్ చేయాలి. అలాగే సర్టిఫికేట్స్ అన్ని కూడా సంబంధిత ఆఫీస్లో సబ్మిట్ చేయాలన్నమాట. అది కూడా ఆగస్టు 17th నండి. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ఇందులో ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కనుక వెంటనే కూడా కామెంట్ చేసేయండి. అండ్ మర్చిపోవద్దు, చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరే చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో కొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్స్, అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తూ ఉంటారు. మరి ఉంటాను మరో మంచి ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ కలుద్దాం. See you to next video. Thank you for watching. Please do like, share and subscribe. Bye bye.